మైలవరంలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్కు కండువా కప్పి చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఫిబ్రవరి 26న వసంత కృష్ణప్రసాద్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రతిపక్షాలను దూషిస్తూనే మంత్రి పదవులు ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. మైలవరం టికెట్ ఇప్పిస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారని, అందుకే వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్కు కండువా కప్పి చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఫిబ్రవరి 26న వసంత కృష్ణప్రసాద్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారని, అందుకే వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరం. ఆనంద్, ఈ రోజు ఎట్టకేలకు మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ రోజు మరి చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన గత కొంతకాలంగా టీడీపీలో చేరతారని వచ్చినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి ఈ రోజు ఆయన లాంఛనంగా చేరారని కూడా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీకి రాజీనామా కూడా చేసిన నేపథ్యంలో మరికొంతకాలంలో చేరతారని జరుగుతున్నటువంటి ప్రచారానికి తరలిస్తూ ఈ రోజు టీడీపీలో చేరారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి వైసీపీ టీడీపీ నుంచి ఆయన మైలవరం అభ్యర్థిగా నిలబడబోతున్నారు. ఆయనకు టీడీపీ అధిష్టానం కూడా కొంత సీట్ అయితే ఖరారు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి టీడీపీ చేరడం లాంఛనమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలో చేరినటువంటి వసంత కృష్ణప్రసాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతకాలంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ కొంత చంద్రబాబును కానీ ఇతర టీడీపీని కానీ ఆయన కొంత అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నేడు మరి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన కొన్ని వ్యాఖ్యలైతే కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఆయన కీలకంగా ఈ రోజు మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. రాజధాని లేని రాష్ట్రంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారని, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అమరావతికి తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా ఆయన మరి ఇటువంటి
ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. రాజధాని లేని రాష్ట్రంగా అంతేకాకుండా అమరావతికి అన్యాయం చేసిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఏదైతే ఉందో మరి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈసారి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యంగా, జీవిత లక్ష్యంగా ఆయన మరి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరి అన్ని విభాగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నా కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా తాను పనిచేస్తానని కూడా వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు మరి ఒక చర్చ జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా వినిపిస్తున్న మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా మరి వసంత కృష్ణ ప్రసాద్ రాబోతున్నారని వినిపిస్తున్నప్పటికీ కూడా ఆయన అయితే తనకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తానైతే మరి టీడీపీలో ఒక నాయకుడిగా ఉంటాను అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి టీడీపీ సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైతే ఈ సీటుకి మైలవరం సీటుకి అయితే పెద్ద ఎత్తున టీడీపీ నుంచి పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే ఈ మైలవరం సీటు తొందరలంటూ ఆయన కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మరి పార్టీ మారి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి ఏ విధంగా ఇస్తారని కూడా ఆయన కొంత టీడీపీని ప్రశ్నించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానిక నాయకుడైనటువంటి స్థానిక నాయకత్వానికి మరి సీట్ ఇవ్వాలంటూ కూడా కొంతకాలంగా గొల్లపూడికి చెందినటువంటి బొమ్మసాని మరి కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. బొమ్మసానికి అయితే ఈసారి ఖచ్చితంగా స్థానిక నాయకత్వానికి ఇవ్వాలని కూడా బొమ్మసాని గత కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కి దాదాపుగా టీడీపీ అభ్యర్థిగా అక్కడ మైలవరం సీటు ఖరారైందని చెప్పుకుంటున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఆయన చేరుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటని కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.